హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు తయారు చేసుకుందాం. దానికోసం మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకొని పొడి చేసుకోవాలి. దాంతోనే మా చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది. ఇక ఏ మసాలా వేయనవసరం లేదు, ఈ మసాలా సరిపోతుంది సింపుల్గా. ఇప్పుడు నేను చేపలను ముందే కడిగి ఉప్పు కారం పెట్టి పక్కన ఉంచుకున్నా. ఇప్పుడు ఈ మసాలా తయారు చేసుకుంటున్నా. మంచిగా ఇలా ఫ్రై చేసేసుకున్నాక పక్కన ఉంచుకొని చల్లారినాక చూడండి, చేపలకి ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు కూడా పేస్ట్ చేసుకొని ఒక బిర్యానీ ఆకేసి అందులో ఉల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం. చేపల పులుసు చాలా టేస్ట్గా వస్తుందండి. అసలు చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. తింటుంటే చాలా బాగుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. కారము పసుపు అందులో వేసాం కనుక ఉప్పు పసుపు పట్టించి పెట్టిన అందులో వేయలేదు. మళ్ళీ కొంచెం కారం ఉండాలని వేసాను. చింతపండు పులుసు వేసేసుకుంటున్నాం. ఇలా మంచిగా అది ఉడికిన తర్వాత తగినంతగా మనం వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకుందాం పులుసుని. చేపల పులుసు ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా కాసేపు మరిగించుకుందాం. చేపల పులుసు ఉప్పేసి మరిగించుకుంటే మనం తయారు చేసి పెట్టుకున్న పొడి వేసేసుకొని ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. అంతే, అయిపోయి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఎంత టేస్ట్గా ఉందంటే చాలా చాలా బాగుంది. చేపలన్నీ అట్లా అన్నీ వేసేసుకొని గడ్డ పెట్టి కదపకుండా గడ్డతో చిన్న ముక్క తీసి పులుసులు వేసేసుకుంటున్నాం. 5 నిమిషాలు ఉంటే చాలా ఉడికిపోతుంది. ఒక్కొక్కటి విడిపోకుండా ఒక్కొక్క పులుసులు వేస్తున్నాం. మంచిగా చూడండి ఎంత మంచిగా వస్తుందో. తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. నోరు బాగలేని వాళ్ళకి తిని చూడండి, అస్సలు అంత రుచిగా ఉంటుంది. చేపల పులుసు చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా చాలా బాగుంటుంది.